వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నమ్మిన వారిని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏనాడు తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతుందని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని, అందుకే 2011 నుంచి ఆయన్ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఆ ప్రక్రియలోనే జగన్ ని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిలిచి తొలుత 67 సీట్లు గెలిచే సత్తా చూపారని గుర్తు చేశారు. రాజకీయ తప్పుడు పనులు, ఈ అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు. లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి, తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు. తను అనుకున్నది సాధించగలిగాడు. తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిలాగా అమాయకుడు కాదు. 2011 సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011 సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజున్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా. గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్, ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ల ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి మతిమరుపు ఎక్కువ, లేదా కుట్రల్లో అలవాటైపోయినటువంటి వ్యవహారం. 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుంగదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి, వారిలో 4 ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడాయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రాజకీయ ఆషాఢభూతి. అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చీకట్లో పగలెంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు. రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట. దేనికి క్యారెక్టర్? ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక. ముంబైకి చెందిన సినీ నటి వేధింపులపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఈ విషయంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరికాదని సూచించారు. ఆస్తులు రాయించుకుని మానసిక క్షోభకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, సినీ నటి నత్వానికి న్యాయం చేయాలని అన్నారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయమని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం సరికాదని, బెదిరింపులకు గురిచేయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందని, సజ్జల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నత్వాని అని సినీ యాక్ట్రెస్, బాంబే సినీ నటి, ఆమెను వంచిన విధానం, వైసీపీ కొంతమంది నాయకులు ఆమెను ట్రీట్ చేసిన విధానం, పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన జుగుప్సాకరమైనటువంటి విషయాలు ఈరోజు పత్రికలు వచ్చాయి.
చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు అనేకమైన జరిగాయి. వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ యత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఆయన కుడి ఎడమగా ఉన్నటువంటి బాధ్యత వహించాలి. డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది, ఏదో సినిమా అవకాశాలతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత దుర్మ ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు? వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా. వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోల్ చేసే వాళ్ళకి ఆకతాయిలకి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు, దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. సజ్జల గారి శ్రీమతి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, మంచి ఆవిడ, సంస్కారవంతురాలు, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ. నేను ఆవిడకి మహిళా లోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆమె విఘ్నురాలు, కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను. సజ్జల్ని ఒక 6 నెలలు ఇంట్లోంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నత్వాని అనే అమ్మాయిని, సినీ నటిని ఇంత హింసించిన దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడబెట్టకుండా ఒక 6 నెలలు సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు. లడ్డూ విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారాలు చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డూ బ్లాక్ మార్కెట్ను, దళార్లను అరికట్టేందుకు చిన్న మార్పులు చేశామని అన్నారు. టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డూలు మాత్రమే విక్రయించనున్నట్లు తెలియజేశారు. ఈరోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే హోటల్ చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. నిజాయితీ లేకుండా లడ్డుతోటి బిజినెస్ చేయాలి, దర్శనం లేకుండా కేవలం లడ్డు తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్దమవుతున్నారు. ఘర్షణల నివారణకు యువతకు హింసరహిత విధానాలు నేర్పించడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వీడియో విడుదల చేశారు. 2 విడతలుగా చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రతిరోజు సాయంత్రం తమ క్యాంపులో ఈ యుద్ధ విద్యాల అభ్యసనం జరిగేదని రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఉత్తమ సమాజాన్ని నిర్మించేందుకు యువత ఉన్నత ఆలోచనలతో ముందుకు రావాలని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వివరించారు. తన సందేశానికి కొనసాగింపుగా చివర్లో భారత్ జోడో యాత్ర త్వరలో ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందన్న మంత్రి నిమ్మల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి రైతులకు న్యాయం చేస్తామంటూ హామీ. మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలు వేధించారంటూ ఆరోపణ. చిత్తూరు జిల్లా పుత్తూరులో బలిజ సంఘం నూతన భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి రోజా. సినీ నటి నత్వానికి న్యాయం చేయాలన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.